అత్తగారిని ఎలా ప్రేమించాలి? అత్తగారిని ప్రేమించడం అనేది ఆప్షనల్ కాదు. ఇది ఖచ్చితమైన బాధ్యత. ఎందుకంటే మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం, మనల్ని నొప్పించిన వారిని ద్వేషించడం సహజం. కానీ చాలా మంది జీవితాలలో అత్తలు కోడళ్లను నొప్పించిన సందర్భాలుంటాయి. ఎందుకంటే అత్తగారు తన కోడలికి త్వరగా పనులు నేర్పించాలనో, లేక బాధ్యతలను నేర్పించాలనో తొందరపడి నొప్పిస్తూ ఉంటారు. మరికొంతమంది అత్తలు ఎలా ఉంటారంటే కోడలు కట్నం తాలేదనో, లేక తన తోటి కోడల కంటే తక్కువ కట్నం తెచ్చిందనో చిన్న చూపు చూస్తూ సూటిపోటి మాటలతో బాధిస్తూ ఉంటారు. ఈ రకంగా నొప్పింపబడిన కోడలు ఏమని ఆలోచిస్తుందంటే, నేను నా అత్తగారిని ప్రేమించాలా అని అనుకుంటుంది. కానీ నిజంగా క్రీస్తు ప్రేమను గుర్తిరిగిన కోడలు, క్రీస్తుకు లోబడాలనుకునే కోడలు ఏం చేస్తుందంటే తన అత్తగారిని ప్రేమిస్తుంది. అవునండి, ఎందుకంటే క్రీస్తు కూడా తనను ద్వేషించి హేళన చేసిన వారిని క్షమించి ప్రేమించిన ప్రకారము ఈ కోడలు తన అత్తగారి అమాయకత్వాన్ని బట్టో, వృద్ధాప్యాన్ని బట్టో నొప్పించిన సందర్భాలను గుర్తు చేసుకొనక, కక్ష సాధింపులు చేయక తన అత్తగారిని ఖచ్చితంగా ప్రేమింపబద్దురాలై ఉన్నది. ఈ రకంగా ప్రతి కోడలు తన అత్తగారిని ప్రేమించును గాక. ఆమేన్.